ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడి నివాసంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే రాష్ట్రంలో జరిపిన తీరు, శాసనసభ ఆమోదించిన బిల్లులపై ఇరువురు నేతలకు సీఎం, డిప్యూటీ సీఎం వివరించారు. సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ మల్లు రవి ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం సాయంత్రం కాంగ్రెస్ ఎంపీలు సహా ఇండీ కూటమి పార్లమెంటు సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణలో చేపట్టిన కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు అవసరాన్ని ముఖ్యమంత్రి వివరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ తోని, రాహుల్ గాంధీతోని కీలకమైన సమావేశంలో మల్లికార్జున ఖర్గే గారి ఇంట్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సెస్ మీద, తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిన దాని మీద ఈ విషయాలన్నీ కూడా మల్లికార్జున గారు తర్వాత రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుని రావడానికి వచ్చారు. సాయంత్రం 5 గంటలకి మొత్తం లోక్సభ ఎంపీస్, రాజ్యసభ ఎంపీస్, తర్వాత ఏఐసీసీ జనరల్ సెక్రటరీస్, ఏఐసీసీ ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఇందిరా భవన్లో ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద, అదే రకంగా 42% రిజర్వేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. మొన్న వేసినటువంటి నిపుణుల కమిటీ మెంబర్స్ కూడా చీఫ్ మినిస్టర్ గారితో, డిప్యూటీ సీఎం గారితో, మల్లికార్జున ఖర్గే గారికి, అదే రకంగా రాహుల్ గాంధీ గారికి తెలియజేయడానికే, వివరించడానికే వచ్చారు.